శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్నారాయణీయములో 71-72 దశకములు. జయ శ్రీకృష్ణ. కేసి మథనము 71. యత్నేషు సర్వేష్వపి నావకేశీ కేసీ సభోజే సితురిష్టమందు త్వం సింధుజావాప్యైతీవ మత్వా సంప్రాప్తవాన్ సింధుజవాజిరూపః. సింధుజ సముద్రుని కూతురకు మహాలక్ష్మికి ఆప్తుగా బంధువుగా అరసి కాబోలు కంసుడికి బంధువైనటువంటి ఒక దుష్టుడు కేసి అనేవాడు సింధుజాస్వమై అంటే సింధు దేశంలో పుట్టిన గుర్రములాగా కృష్ణుడి మీదికి వచ్చెను, నీ మీదికి వచ్చెను. గంధర్వతామేషగతోపి రూక్షై నాదై సముద్వేజిత సర్వలోకః భవద్విలోకావధిగోపపాటిం ప్రమర్చ పాపః పునరాపతత్వాం. వాడు గంధర్వమూర్తి కూడా క్రూరంగా సకిలిస్తూ అందరికీ భయాన్ని కలిగిస్తూ నీ దర్శనమగునంత వరకు అనగా ఈనాటి వరకు రేపలను బాధించి ఇప్పుడు నీ కంటపడను. తార్షార్చితాంఘ్రే స్తవతార్షయేష చిక్షేపవక్షో భువి నామపాదం భృగోపదాఘాతకథాం నిశమ్య స్వేనాపి శక్యం తదితీవ మోహాత్. ఈ తార్షుడు రాక్షసుడు తార్ష్య గరుత్మంతుని యందు అర్పిత ఉంచబడిన అంగ్రే పాదములు కలిగిన వక్షోభువి వక్షమునందు పాదము చిక్షేప విసరను అంటే నిన్ను తన్నెను. మున్ను భృగు మహర్షి తన పాదముచే నీ రొమ్ముపై తన్నినట్లు తాను కూడా చేయుటకు శక్యమగునని వాడు పొరపాటుపడి ఇట్లు చేసెను. ప్రపంచయన్యస్య కురాంచలంద్రా కముంచ చిక్షేపిత దూరం సమూర్ఛితోపి హ్యతిమూర్ఛితేన క్రోధోష్మణ ఖాదితు మాధృతస్త్వాం. నీవా గుర్రమును కదము త్రొక్కించి చివరకు విసిరివేసితివి. వాడు మూర్ఛపోయి కూడా కసితీరక సగం చచ్చి కూడా చావని పొగరుతో నిన్ను మృంగవలననే నీ మీదికి వచ్చాను. త్వం వాహదండే కృతదీచ్యవాహ దండన్ యథాస్తస్య ముఖే త్వదానీం త్వదృద్ధిరుద్ధశ్వసనో గతాసు సప్తీభవన్యప్యయమైక్యమాగాత్. నీవు వాహము యొక్క అనగా గుర్రము యొక్క దండము దండించుటను కోరియు వాహాదండమును అనగా నీ బాహుదండమును వాని నోటియందు తూచితివి. ఆ చేయి ఉబ్బి వాడు ఊపిరాడక సప్తీభవనపి గుర్రమై ప్రాణములు విడిచి ఐక్యంగత నీలో ఐక్యమునందెను. రెండవ అర్థము 7 ముక్కలై కూడా ఐక్యము ఒక్కడగుటను అగాత్ పొందెను. ఆలంభమాత్రేణ పశోసురాణ ప్రసాదకే నూత్న ఇవాస్వమేధే కృతే త్వయా హర్షవసాత్ సురేంద్రాత్ స్వాం తుష్టువు కేశవనామధేయం. కేశినం అసురం హతవానితి కేశవ. కేశి అను రాక్షసుని సంహరించిన వాడు కావున కేశవుడు అని విష్ణునికి పేరు వచ్చును. ఆ శబ్దము మీద శ్లేష అశ్వమేధయాగమందు పశువు యొక్క ఆలంబనముచే అనగా హింసచే సుప్రసాదమగును అనగా దేవతలు ప్రసన్నలగుదురు. అందువలన నీవు చేసిన ఈ కొత్త రకమైన అశ్వమేధమునందు చేసిన ఈ కేశరూపమైన అశ్వసంహారము మాత్రమున దేవతలకు తృప్తి కలిగి వారి నిన్ను కేశవుడని పేర్కొని స్తుతించిరి. కంసాయతే సౌరిసుతత్వముక్త తం తద్వతో వధోత్కం ప్రతిరుజ్యవాచ ప్రాప్తేన కేశిక్షపణావసానే శ్రీనారదేన త్వమభిష్టుతో భూః. నారదుడు నీవు వసుదేవుని కుమారుడు అని కంసునికి తెలిపి కంసుడా వసుదేవుని చంపబోగా వలదని నివారించి వచ్చి కేశి సంహారమైన తర్వాత నిన్ను కీర్తించను. కదాపి గోపై సహ కాననాంతే నిలాయన క్రీడనలోలుపం త్వాం మయాత్మజ ప్రాపదురంతమాయో వ్యోమాభిదో వ్యామచరోపరోధి. నీవును నీ మిత్రుడును దాగుడు మూతలాడుచుండగా దురంత మాయావియగు వ్యోముడును దేవతల విరోధి మైను కుమారుడు నీ దగ్గరకు వచ్చును. సచోరపాలాయిత పల్లవేషు చోరాయితో గోపశిశూన్ పశూంచ
గృహాసు కృత్వా పిదదే శిలాభిః త్వయా చ బుద్ధ్వా పరిమార్జితోభూత్. ఆ దాగుడు మూతలాటలో కొందరు గోపాలురు దొంగలు, కొందరు దొరలు అయిరి. మైను కొడుకు వాడు మాత్రము దొంగగా నటిస్తూ గోపాలులలో చేరి ఆలమందలను దొంగిలించుకొని పోయి ఒక గుహలో దాచి పైని రాతి బండలను మూతవేసను. అది గ్రహించి నీవు వారిని మర్దించితివి. యావం విధైశ్చాద్భుత కేలిభేదైః ఆనందమూర్ఛా మతులాం వ్రజస్య పదే పదే నూతనయన్న సీమాం పరాత్పరూపిన్ పవనే సపాయాః. ఇట్లు చిత్రాతి చిత్రములైన నేలలు చేసి గోపాలులను ప్రతిపదమందును హద్దులేని ఆనందములో వివసులను గావించి క్షణక్షణ నూతనమైన ఉత్సవము గావించితివి. ఓ గురు పవన పురవాసి నన్ను పాలింపుము. స్వస్తి. తర్వాత 72వ దశకము అక్రూర భాగ్యము. కంసోధనారదగిరా వ్రజవాసినం త్వాం ఆకన్యతీర్ణ హృదయా సహి గాంధినేయం ఆహూయ కార్ముకముఖచ్చలతో భవంతం ఆనేతుమేన మహినో దహినాదశాయిన్. అనంతసైన నీవు రేపల్లలో ఉన్నట్లు కంసుడు నారదుడి వలన తెలుసుకుని మనసు చెదరి ధనుర్యాగము అనే నెపంలో నిన్ను తీసుకొని రమ్మని శాంతుడు దాంతుడునైన అక్రూరుని పంపించెను. అక్రూరయేష భవదగ్ని పరచ్చిరాయ త్వద్దర్శనాక్షమమనాః క్షితిపాలభీజ్యా తస్యాజ్ఞయైవ పునరీక్షితుముజ్జతస్త్వాం ఆనందభారమతిభూరితరంబభార. అక్రూరుడు నీ చరణధ్యాన నిరతుడే అయినను కంసరాజు వలని భయము చేత ఇంతదాకా నేను దర్శింపలేడయ్యను. ఇప్పుడు రాజాజ్ఞ చేతనే నిన్ను చూచు భాగ్యము సిద్ధించినని ఆనందభరితుడయ్యను. సోయం రథేన సుకృతీ భవతో నివాసం గచ్చన్ మనోరథగణాస్త్వైధార్యమాణాన్ ఆస్వాదయన్ ముహురపాయ భయేన దైవం సంప్రార్థయన్ పధిన కించిదపి వ్యజానాత్. ఆ పుణ్యాత్ముడు రథమెక్కి ఎగుచు నీ ఎడల అనేక మనోరథములను భావిస్తూ దారిలో ప్రయాణమునకు విఘ్నములు అపాయములు రానీకుమని భగవంతుని మొక్కుకొనుచు నీ సందర్శన మందలి అపేక్షచే ప్రపంచమునే మర్చిపోయాడు. ద్రశ్యామి వేదశతగీతగతిం పుమాంసం స్పృశ్యామి కిం సుదపి నామ పరిష్వజేయం కిం వశ్యతే సకలు మాం కనువీక్షిత స్యాత్ ఇత్థం నినాయస భవన్ మయమేవ మార్గం. వేదవాక్యములు పెక్కింటిచే పేర్కొనబడువానిని కైవల్యానంద స్వరూపిణి నా స్వామిని దర్శించదను, స్పృశించదను, కౌగిలింతును, లాలింతును. నన్ను చూచి నా దైవం ఏమనునో పలకరించునో లేదో, ఎక్కడుండగా కనిపించునో, నా చేసిన పుణ్యం ఏ రీతిని ఉన్నదో అనుచు దారిలో అంతటను భావనలో నిన్నే చూచెను. భూయక్రమాదభివిశన్ భవదంఘ్రిపూతం బృందావనం హరవిరించ సురాభివంద్యం ఆనందమగ్నైవ లగ్నైవ ప్రమోహే కింకిం దశాంతరమవాపస పంకజాక్ష. అట్లు మెల్లమెల్లననేగి నీ పాదస్పర్శచే పవిత్రమే బ్రహ్మ శివాది వంద్యమగు బృందావనమున ఆనందమును మునిగి మైమర్చి అట్లే మనసునందు అద్భుత పరిణామమును పొందెను. పశ్యన్నవందత భవద్విహృతిస్థలాని పాంసుష్వేష్టత భవచ్చరణ అంకితేషు కిం బ్రూమహే బహుజనాహి తదాపి జాత ఏవం తు భక్తి తరళా విరళా పరాత్మన్. అట్లు అని నీ విహరించి పుణ్యస్థానములకు నమస్కారములు గావిస్తూ నీ పాదములందలి శంఖచక్రాది చిహ్నములు కంటిన ఆ వనమునందలి పరాగమందు పొరలాడెను. నీ అవతారము ముందును తరువాతను ఎందరో జనము పుట్టిరి, కానీ అక్రూరుని వంటి భాగ్యవంతులు భక్తి వివసులు మరి కనిపింపరు. సాయం సగోపభవనాని భవచ్చరిత్ర గీతామృత ప్రసృత కర్ణ రసాయనాని పశ్యన్ ప్రమోద సరితేవ కిలోహ్యమానో గచ్చన్ భవద్భవన సన్నిధిమన్వయాసీత్.
అతడు సాయం సమయమునకు రేపల్ల చేరి గోపికలు నీ లీలను కన్నరసాయనముగా గానం చేస్తూ ఉండగా ఆలించి బ్రహ్మానంద ప్రవాహము తను అనాయాసంగా కుంపోయినా అన్నట్లు గోపమందిరములను తరిసి మీ ఇంటి వాకిటికి చేరను. తావద్దదర్శ పశుదోహ విలోకలోలం భక్తోత్తమాగతిమివ ప్రతిపాలయంతం భూమన్ భవంతమయమగ్రజవంతమంతః బ్రహ్మానుభూతిరససింధుమవోద్భవంతం. అక్కడ బలరామునితో పాలు పిదుకుచున్నట్లు తనకు స్వాగతమీయ ఉన్నట్లు తన హృదయమందు ఉప్పొంగిన బ్రహ్మానంద సాగరం ఎదురై తనకెదుర్కోలు ఇచ్చుచున్నట్లు ఉన్న ఆ సన్నివేశములో పూర్ణరూపుడు అయిన నిన్ను దర్శించను. సాయంతనా ప్లవ విశేష వివిక్త గాత్రౌ ద్వౌపీతనీలరుచిరంబరలోభనీయౌ నాతి ప్రపంచ ధృతభూషణ చారువేషౌ మందస్మితాద్రవదనౌ సయువాం దదర్శ. సాయం సమయమున స్నానము చేసి పీతాంబరము నీవు నీలాంబరము మీ అన్నయ్య ధరించి కొలది భూషణములు ధరించి చిరునగవులు కులుకు నెమ్మోములతో దివ్యములైన చందనాగరు కర్పూర కుంకుమాదులు కలిపి కూర్చిన కలపములు పూసుకొని సువాసనను నించుచున్న మీ అన్నదమ్ములను బాగుగా కన్నులు విచ్చి తేరిపార దర్శించను. దూరాధ్రదా తస్సమవరుహ్య నాసనమంతమేనం ఉత్తాప్య భక్త కులమౌళి మధోపగూహాన్ హర్షాన్వితాక్షరగిరాకుశలానుయోగి పాణిం ప్రగృహ్య సబలోద గృహన్నినేధ. అల్లంత దూరమందే నిన్ను చూచి అక్కడనే రథము దిగి అక్కడి నుండి నమస్కరిస్తూ నీ ప్రియభక్తుడు అతను నీ దీర్ఘబాహువులు సాచి ఎత్తి కౌగిలించి ఆనందవశమున ఎక్కువ పలుకక కుశల ప్రశ్నము మాత్రము ఉనరించి నీ చేయి అతని చేయిని చేర్చుకొని పట్టుకొని బలరామునితో కూడి నీవు మీ భవనమునకు కొంపోయితివి. నందేన సాకమమితాదరమచ్చయిత్వా తం యాదవం తదుదితాం నిశమయ్య వార్తాం గోపే